Good evening, students. Welcome to Nilagiri College. Today, I would like to tell about the non-profits. Okay, non-profit syllabus. Okay, students. Already you know that what is non-profit and non-trading trading. Okay, already discuss. Already sent to you and format of the receipts and incomes and balance sheet and pro formas. Okay, today now going to first problems, very important. Okay, long problem. Okay, students, first one, from the following receipts and payments accounts of a charitable institution and further information supplied, prepare a income and expenditure account for the year ended 31st 12 2005. From the following receipts and payment accounts of the charitable institution and further information supplied, prepare an income and expenditure account for end of the year 31st 12 2005. ఓకే, మనం డిస్కషన్ ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ అనే ఇక్కడ మనకు ట్రస్ట్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఎంత ఉన్నవి, మరి దేని ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, నెక్స్ట్ వాటి ఇన్కమ్ ఏముంది, దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తూ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మనకి ఇక్కడ ఫాలోస్ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ 2005 జనవరి 2005 డిసెంబర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, టు క్యాష్ ఇన్ హ్యాండ్, దెన్ డొనేషన్స్ ఇచ్చిండు, సబ్స్క్రిప్షన్స్ ఇచ్చిండు, ఎండోమెంట్ ఫండ్స్ ఇచ్చిండు, రిసిప్ట్స్ ఇచ్చిండు, దెన్ లెగసీస్ ఇచ్చిండు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, దెన్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, దెన్ సేల్స్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్, దెన్ డిసెంబర్ 2005లో చారిటబుల్స్ ఇచ్చిండు, చారిటీస్ ఇచ్చిండు, దెన్ శాలరీస్ ఇచ్చిండు. చారిటీస్ అని తెలుసు కదా నా, చందాలు. ఇక్కడ ట్రస్ట్ అని చెప్పిన ఆల్రెడీ. ఓకే, శాలరీస్, రెంట్, ట్యాక్సెస్ అండ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అండ్ పోస్టేజ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్, దెన్ ఫర్నిచర్ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్స్ టు కాంట్రాక్టర్, దెన్ బ్యాలెన్స్ క్యారీ డౌన్, దెన్ క్యాష్ బ్యాంక్ అండ్ క్యాష్ ఆన్ హ్యాండ్ 725 ఇక్కడ మనకు కనబడుతుంది. లుక్ లైక్ దేర్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్లో ఇట్ వాజ్ డిసైడెడ్ టు ట్రీట్ 1/2 ఆఫ్ ది టోటల్ అమౌంట్ రిసీవ్డ్ అండ్ అకౌంట్. అంటే ఇక్కడ హాఫ్ అమౌంట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనుకో, 2000/2 అని చేస్తే మనకి ఇక్కడ 1000 రాసిన హాఫ్ అమౌంట్ రాసుకోవాల్సి వస్తుంది. దెన్ ఆఫ్ లీగల్స్ అండ్ డొనేషన్స్ యాజ్ ఇన్కమ్ 200 రూపీస్ వేర్ ఓనింగ్, ఫర్ రెంట్ 300 రూపీస్, ఫర్ శాలరీస్ దెన్ 50 ఫర్ అడ్వర్టైజ్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 500 హ్యాడ్ అక్రూడ్ బట్ వాజ్ నాట్ రిసీవ్డ్. అంటే ఇక్కడ 500 ఇక్కడ రిసీవ్ కావాలంట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 500 మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి. ఓకే స్టూడెంట్స్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చిండు. ఇక్కడ మనము వీఆర్ ప్రిపేరింగ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ఫర్ ది ఇయర్ ఎండ్ ఆఫ్ 31st 12 2005. గోయింగ్ టు సొల్యూషన్. This is accounts of non-profit organization, 5th chapter. Problem 1 ఇక్కడ వర్కింగ్ we are discussion first of all the working note and donations actually 8000 and half amount అంటే ఇక్కడ 1/2 that equal to 8000 by 2 that equal 4000 rupees. then legals interest investment ఇక్కడ చూడండి, లీగల్స్ ఇచ్చింది, ఇక్కడ 6000 ఇచ్చిండు. హాఫ్ అమౌంట్ చేస్తే మనకు 3000 రావడం జరుగుతుంది అన్న. ఓకే, లీగల్ ఇక 3000 మనకి ఇక్కడ వర్కింగ్ నోట్ 300 పడ్డది నాన్న. మన యాక్చువల్ సొల్యూషన్ మాత్రం 3000 రాసినాం. ఓకే, జీరో మిస్టేక్ అయింది, డోంట్ వరీ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 9500 ఇచ్చిండు మనకి. ఇక్కడ మనకు టోటల్గా మనకు ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్లో మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో మనకి ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 9500 ఇచ్చిండు, ప్లస్ కింద అడ్జస్ట్మెంట్లో హ్యాడ్ అక్రూడ్ ఈ 500 మనం యాడ్ చేసుకుంటే 10,000 రూపీస్గా కనబడుతున్నానా. దెన్ ఇక్కడ చూడండి, వీఆర్ డిస్కస్ అబౌట్ ది ఎక్స్పెండిచర్, వీఆర్ ప్రిపేరింగ్ ద ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్స్. ఓకే, ఇక్కడ చూడండి టాప్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ఫర్ ది ఇయర్ ఎండ్ ఆఫ్ 31st 12 2005 మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఎక్స్పెండిచర్, రైట్ సైడ్ ఈజ్ ఇన్కమ్స్. ఓకే, ఎక్స్పెండిచర్ అమౌంట్స్ అండ్ ఇన్కమ్ అండ్ అమౌంట్స్. వెరీ ఈజీ ప్రాబ్లం, డోంట్ ఫర్గెట్. ఓకే,
దెన్ టూ సాలరీస్ 6,000 2,600 ప్లస్ 300 మనకు అడ్జస్ట్మెంట్ 300 ఇవ్వడం జరుగుతుంది. శాలరీస్ని యాడ్ చేస్తే 2,900 ఉంటుంది. మన ట్రయల్ బ్యాలెన్స్లో మాత్రం అందులో 2,600 మాత్రమే ఇవ్వడం జరిగింది. దెన్ రెంట్ అండ్ ట్యాక్సెస్ కూడా 12,000 ఇక్కడ 1,200 ఇచ్చిన మనకు అడ్జస్ట్మెంట్లో చూడండి ఇక్కడ రెంట్ ట్యాక్సెస్ కూడా 200 మనం ఇక్కడ యాడ్ చేసుకొని 1,400 రూపీస్ రాసుకుంటాం. దెన్ ప్రింటింగ్ ఎక్సెట్రా ఇవిడుగా 300 ఇచ్చిండు. పోస్టేజ్ మనకి 100 రూపీస్ ఇచ్చిండు. అడ్వర్టైజింగ్ అది కూడా 250 మనకు అడ్జస్ట్మెంట్లో 50 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. 300 రూపీస్ వస్తుంది. దెన్ చారిటీస్ 14,500. దెన్ సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ 4,000 ఇచ్చిన. డొనేషన్స్ కూడా 4,000 ఇవ్వడం జరిగింది. ఓకే, మనకు డొనేషన్స్ ఇక్కడ చూడండి మనం 8,000/2 అంటే హాఫ్ అమౌంట్ 4,000 కానీ అది రాసుకోవాలి. రైట్ డౌన్. దెన్ ఎగాసియస్ ఇది కూడా 6,000 ఇచ్చిండు. మనకు హాఫ్ అమౌంట్ అంటే 6,000/2 అంటే ఇక్కడ 3,000 రూపీస్ మనం రాసుకున్నాం. దెన్ బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 9,500 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ 500 మనం యాడ్ చేసుకుని చెప్పి నేను 10,000 ఆల్రెడీ యూ నో దట్ వర్కింగ్ నోట్ ఆల్ ఆఫ్ యూ సీ లుక్ లైక్ దేర్. దెన్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 150 రూపీస్. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 150 రూపీస్. ఓకే స్టూడెంట్స్, ఇన్కమ్స్ టోటల్స్ దెన్ ఎక్స్పెండిచర్ టోటల్స్ చేస్తే మనకి ఇక్కడ ఇన్కమ్ టోటల్ హెవీగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ టోటల్ మనకి ఇక్కడ లోలో ఉంటుంది. అంటే ఇక్కడ రైట్ సైడ్ అమౌంట్ అండ్ లెఫ్ట్ సైడ్ అమౌంట్ నుంచి అమౌంట్ తీసేస్తే మనకు ఒక 1,650 వస్తుంది. అంటే హెవీగా ఉన్న అమౌంట్ నుంచి తక్కువ ఉన్న అమౌంట్ తీస్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ సైడ్ వస్తే మనకి ఇక్కడ సర్ప్లస్ అండ్ డిఫిసిట్ అనేది ఉంటుంది నాన్న. డిఫిసిట్ అండ్ సర్ప్లస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే మిగులు లేదా లోట్ అనేది దాన్ని మనం ఇక్కడ చేస్తే చూడండి 21,150 ఇన్కమ్ ఉంది. మనకి ఎక్స్పెండిచర్ వచ్చి 19,500 ఉంది. దట్ ఈక్వల్ టు 21,150 మైనస్ 19,500 దట్ ఈక్వల్ టు 1,650 రూపీస్ ఈ సర్ప్లస్. ఓకే, నాట్ డిఫిసిట్ ఓన్లీ సర్ప్లస్. అంటే ఇక్కడ మిగుల్లో ఉందని అర్థం నాన్న. దిస్ ఈజ్ ఫస్ట్ సొల్యూషన్. దెన్ గోయింగ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ ఆర్ సేమ్ ప్రాబ్లం. ఓకే, ఆల్రెడీ సెకండ్ ప్రాబ్లమ్ని ఫోటో చూడండి. ఇక్కడ మన సెకండ్ ప్రాబ్లం ఇచ్చిండు. బోత్ ఆర్ సేమ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అండ్ ప్రిపేరింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్స్. కాకపోతే ఇక్కడ 31st December 2005 ఇచ్చిండు. ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ ఫర్ ది ఇయర్ ఇన్ 12th ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఏంటంటే డిసెంబర్ అన్నట్టు లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ టూ డొనేషన్స్ బోత్ ఆర్ సేమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం. దెన్ లుక్ లైక్ దేర్ ఆల్రెడీ రైట్ ది adjustment. All of you let us see in this video. Okay students, this is first problem, this is second problem. working note అంత ఏం లేదని ఆల్రెడీ నేను సొల్యూషన్ వర్కింగ్ నోట్ రాసిన 1/2 అని. బోత్ ఆర్ సేమ్ ప్రాబ్లం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ది ఇయర్ అండ్ 31st 2005 December. Okay, both are same problems. All of you listen carefully and all of you write down this accounts. Okay, don't forget. Okay students, this is 5th chapter, non-trading accounts from non-trading.